పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని మన్నించే పాట, 16 కళల వేడుని పరవశాల కాల సంగ్రామ ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, ఆ అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దక్షిణ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని, పట్టపురాణి అయిన అలమేలుమంగ వైభోగాన్ని వర్ణించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆ దివ్య దంపతుల శృంగార వైశిష్ట్యాన్ని కళ్ళకట్టినట్టు విశదీకరించింది. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసురావు గారు చంద్రకౌన్స్ రాగంలో స్వరపరిస్తే ఈ కీర్తనను సముచిత రీతిలో ఆలపించడానికి వస్తున్నారు శ్రీమతి శ్రీనిధి. వలపుల సింహాసనము ఎక్కితి వంగనా ఇకనేమే కూచునిది వలపుల సింహాసనము ఎక్కితి వంగనా ఇకనేమే పుట్టిటి నిట్టూర్పుల ప్రసాదములు నిట్టూర్పుల ప్రసాదములు చక్కని చెలులకు చల్లుదుగాక మమని దద ససదని సగసని దమ సని దమ దమ
రాజ్యమిది ఏ పున చేసేసివి ఇకనేమే పై పై వెంకటపతి రూప శిరులు పై పై వెంకటపతి రూప శిరులు చేపడి ఇన్నిట చెలగురుగాక ఇందరి నేలితివి ఇకనేమి నీ అందపు పనులకు అంపుదుగాక ససమగ గదమని దద ససదని సగసని దమ సని దమ గమ గస ఇందరి నేలితివి ఇకనేమి నీ అందపు పనులకు అంపుదుగాక ఇందరి నేలితివి ఇకనేమి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భరన్యాసము అని ఒక తత్వం ఉంది. శరణాగతిలో ఇది భాగం. అంటే భగవంతుణ్ణి నాయకుడుగా భావించి సర్వం ఆయనకే అప్పచెప్పి శరణు వేడటం. ఆ ప్రపత్తి మార్గంలో వచ్చినటువంటి స్తోత్రం ఒక సంకీర్తన ఇందులో శృంగార భరితంగా ఉంటుంది. ఈ సృష్టి మొత్తం ఒక స్త్రీ స్వరూపం, పరమాత్మ ఒక్కడే పురుషుడు అని చెప్తారు. స్త్రీ రూపం ఇతరం జగత్ అంటే లౌకికమైన ఉపమానాల ద్వారా అలౌకిక విషయాలు చెప్పడం అన్నమాచార్యులకి పెట్టింది పేరు సిద్ధహస్తుడు. మూసిన ముత్యాలకేలే మొరగులు ఆసల చిత్తానకేలే అలవోకలు. అలాగే ఇక్కడ కూడా ఏలే అన్నాడు. అక్కడ ఎందుకే అని అడుగుతున్నాడు. అక్కడ మూసి ఉన్న ముత్యానికి మళ్ళీ నువ్వు దాపరికం దేనికి? అసలే జీవితం నీ మనసు ఆశలతో పడి కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ నీకు అలవోకలు వేడుకలు దేనికి అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా వేడుకుంటున్నాడు. ఒక నాయికను నాయకుడు వేడుకుంటున్నట్లుగా పరమాత్మను అన్నమాచార్యుల వారు వేడుకుంటున్నాడు. రోజుకో కీర్తన నీ నోట నర్తన తనివెంత తీరెనా ఓ అన్నమయ్య. ఈ శృంగార సంకీర్తన ఇందులో ఒక నాయిక ఇంకొక నాయికను పొగుడుతున్నట్టుగా ఉంది. నీ యొక్క అదృష్టం చాలా గొప్పది అని అలమేలుమంగ అనేటువంటి ధర్మపత్నిని పట్టపురాణిని దేవులు అంటాడు అన్నమయ్య. దేవులు అంటే ధర్మపత్ని పట్టపురాణిని. ఆమెను పొగుడుతూ ఉన్నటువంటి ఇంకొక నాయిక ఎవరు అంటే చెప్పకుండానే అన్నమయ్య అక్కడ ఉన్నాడు. అనేక నాయకుల గురించి చెప్తూ దక్షిణ నాయకుడు ఈయన. దక్షిణ నాయకుడు అంటే అనేక నాయకులందు సమభావం కలిగినటువంటి మహానుభావుడు శృంగార సంప్రదాయం అలంకార సంప్రదాయంలో. ఆ విధంగా నీ యొక్క అదృష్టం చాలా గొప్పది అని అంటున్నటువంటి ఎవరు? అందరిని ఏలితివి ఇక నేలే అంటే ఏమే అనేటువంటిదే గౌరిపెద్దివారు పరిష్కర్తగా సూచించాడు. అందరిని ఏలితివి ఇక నేమే ఇంకెందుకు అని, నీ అందపు పనులకు అంపుదుగాక అని. ఆ విధంగా మొత్తం చరణాల్లో అన్నిట్లో కూడా అలమేలుమంగను ప్రశంసించడం అనేటువంటిదే ఉంది. ఆ ప్రశంసిస్తున్నటువంటి మరి ఒక నాయిక చెప్పకుండానే అన్నమయ్య మధుర భక్తిపూరితమైనటువంటి దివ్య నాయిక. శ్రీనిధి శ్రావ్యంగా పాడావు, ధన్యవాదాలు. వసురావు గారు, ఈ నాకు గుర్తున్నంత వరకు చంద్రకౌశ రాగంలో మధుకర్ గారు జోసిపట్ల గారు చేశారని మీరు ఇదే ఫస్ట్ టైం అని చేయడం కరెక్ట్ కదండి? రాఘవేంద్రరావు గారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రాగాన్ని ఉపయోగించకుండా ఇంతకాలం అట్టే పెట్టి మీరు నెగ్గుకు రావడం అనేది గొప్ప విషయమే. అంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అది కూడా చేయలేదు కాబట్టి మీరు దాన్ని బయటికి లాగారు. కానీ దాన్ని వాడకుండా మీరు ఆయన్ని బాగానే మీరు మెప్పించారు మీ బాణీలతో వేరే వేరే రాగాలు వాడుతూ. ఎందుకంటే ఇంకా ఆయన ఏదో రకంగా ఆయనకి నచ్చాలని చెప్పి మనం వెంటనే యూజ్ చేసేస్తాం. అలా యూజ్ చేయకుండా మీరు ఇంతకాలం అట్టే పెట్టారంటే అది మెచ్చుకోదగిన విషయం అండి. చక్కగా చేశారు చంద్రకాంశలో, చాలా బాగుంది వాసుగారు, అభినందనలు. ఇవాళ నేను ఈ సంకీర్తనతో నేను 150 సంకీర్తనలు చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం, స్వామివారి అనుగ్రహం, దాంతో
ఆ 150 సంకీర్తనలకు కూడా వారి సహాయంతోనే నేను చేయగలిగాను. ఇది చెప్పుకోకపోతే తప్పవుతుంది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఆంగ్లంలో ఒక మాట ఉంది, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ఆ కోవలోనే ఎలాంటి అపరాధిని అయినా భగవంతుడు క్షమించి ఆదరిస్తాడు అని చెప్పే ఈ యన్నమాచార్యుల వారి సంకీర్తన శరణాగతిలోని సమున్నత తత్వాన్ని స్పష్టం చేస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు దర్బారీ కానడలో స్వరపరిస్తే ఆలపించడానికి వస్తున్నారు స్వప్న.
వాస్తవంలా కాకుండా వాస్తవంలా పాడావు. ఎందుకంటే అందమైన రామానుజార్య మతమును అందుకొని అన్నమయ్య అని అన్నమయ్యను తరువాత వాళ్ళు కీర్తించారు. రామానుజాచార్య సిద్ధాంతాన్ని నమ్మి ఆ తత్వాన్ని ప్రచారం చేయటాన్ని కంకణంగా కట్టుకున్న అన్నమయ్య వైష్ణవ తత్వానికి సంబంధించిన ముద్ర, వైష్ణవం అనగానే శంఖచక్రాలని ముద్రలు వేస్తూ ఉంటారు, ఆ ముద్ర ఈ సంకీర్తనలో కనిపిస్తుంది. ఉపాయము అన్నాడు, అది కూడా శ్రీ వైష్ణవ పరిభాష అది. అలాగే సర్వాపరాధిని, భగవంతుడి ముందు నేను సర్వాపరాధిని, దాసుణ్ణి, అకించనత్వం అంటారు దాన్ని, నేను చాలా తక్కువ వాణ్ణి, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథః. స్వామి నేను నీ దాసులకు 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 దాసుణ్ణి అని అనుకో అంటాడు. అలా పరిపూర్ణమైన శ్రీ వైష్ణవ సిద్ధాంతం ఇందులో కనిపిస్తుంది. ఇక వెంకటేశ్వర స్వామి పట్ల ఈయన ఆరోపించింది దీన రక్షకత్వం. ఒక గజేంద్రుణ్ణి, ఒక ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి భక్త పాలన కళా పారీణతను ఎలా ప్రదర్శించాడో, సిరి చనుకట్టుపై వరలు చేలము వీడవు, శంఖచక్రములు కరములు పట్టవు, అయ్యళినికాయము రీతి చలంగు కంధరన్ పొరలెడు ముక్తకేశ భరమున్ మరి చక్కగా నొత్తవు, ఆకరిన్ కరముననుగ్రహింప కనికారము ముంప కడంగి శ్రీపతి అన్నట్లుగా నేను నీ శరణాగతుణ్ణి, నన్ను రక్షించు, ఏ ఉపాయం ద్వారా రక్షిస్తావో నీదే భారం అనే ఒక దీన శరణ్య తత్వాన్ని భక్తుడిగా తనలో ఆరోపిస్తూ పరమాత్మలో ఆ దీన రక్షక భారాన్ని చూపిస్తున్నాడు. అద్భుతమైన అధ్యాత్మ సంకీర్తన మీ నోట అంతే అద్భుతంగా పలికింది. ధన్యవాదాలు. ఇంతవరకు జరిగిన ఈరోజు కార్యక్రమంలో శృంగార సంకీర్తనల తర్వాత ఇది అధ్యాత్మ సంకీర్తన. స్వప్న గారు చక్కగా పాడారు. ఇక్కడ విశేషం అన్ని విధాలా అన్నమయ్యతో సమానుడు, సాహిత్యంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ. ఇది పితృమలాచార్యులు అన్నమయ్య కుమారుడు రచించింది ఈ అధ్యాత్మ కీర్తన. శరణాగతి తత్వంలో దోష అదర్శిత్వము, దోష భోగ్యత్వము అని రెండు ఉంటాయి. అంటే భగవంతుడు తనను శరణు పొందినటువంటి వాణ్ణి వాడు దోషాలు చేసినా వాటిని దోషాలుగా కాకుండా దోషాలను గుణాలుగా స్వీకరిస్తాడు. అది దోష భోగ్యత్వం. దోష ఆదర్శిత్వం అంటే సేవకుడు, శరణు పొందినటువంటి దాసుడు తప్పు చేసినప్పటికీ కూడా చూడకుండా ఉండడం. ఈ రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. శరణు చొచ్చినవాడు సర్వాపరాధి అయినాను పరగ తప్పులు మరి పట్టదగదు, ఇది కూడా దోష ఆదర్శిత్వం. పంచచేరి ఉన్నవాడు పనికి రాకుండినాను వంచనతో వాని విడువదగదు, ఇవన్నీ కూడా అదే. మన్నన బంటైన వాడు మందెమేళాన నుండిన మనసున ఎగ్గు పట్టదగదు. కనుక ఈ కీర్తనలో దోష ఆదర్శిత్వం, దోష భోగ్యత్వం రెండూ ఉన్నాయి. భగవంతుడు ఆ విధంగా నన్ను కాపాడవలసిందని పితృమలాచార్యులు వేడుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి అధ్యాత్మ కీర్తన ఇది అనేటువంటిది మనవి చేస్తూ సెలవు. పాలు దొంగిలించి శ్రీకృష్ణుడికి బుగ్గల కంటినటువంటి చిక్కని మీగడ, చక్ర పొంగలి పులిహారలతో పాటు స్వామివారికి కొత్తగా నివేదించినటువంటి ఆవు పెరుగు ఆవడ, మధుకర స్వరకల్పంలో స్వప్న గాత్రంలో వచ్చిన అనమాచార సంకీర్తనలో రాణించిన దర్బారీ కానడ. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వేకునదిరు పలచి విష్ణుని